దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాం. చదవండి. 65వ కీర్తన 7వ చరణం. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు. చాలు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇక్కడ అలలు లేదా తరంగములు, వీటిని ఇంగ్లీష్లో వేవ్స్ అంటారు. సముద్రం యొక్క తరంగముల ఘోషను అణిచివేస్తాను అంటున్నాడు. అలల యొక్క శబ్దాన్ని అణిచివేస్తాను అంటున్నాడు. ఇక్కడ అలలు అంటే ఆ భక్తిహీనులే, భక్తి లేనటువంటి మనుషులు. ఘోష అంటే ఇక్కడ ఆ భక్తిహీనుల యొక్క అల్లరి ప్రవర్తన అని అర్థం. అక్కడే ఉంటుంది. జనముల యొక్క అల్లరిని చల్లార్చువాడు నీవే. చల్లార్చటం అంటే ఈ జనముల యొక్క అల్లరి ఎలా ఉందంట? వేడిగా ఉన్నది. వేడిగా ఉన్నదంటే, వేడి అంటే కోపమునకు సాదృశ్యం. సముద్ర తరంగముల ఘోషను అణిచివేస్తానంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, నీకు విరోధముగా కొందరు లేచారు మనుషులు, భక్తిహీనులే. నీకు విరోధముగా లేచి నీ గురించి చెడ్డగా చెప్పి అల్లరి చేస్తున్నారు. నీకు చాలా బాధ కలుగుతుంది. నీకు విరోధంగా లేచినటువంటి శత్రువులు కోపముతో నిన్ను బాగా అల్లరి చేస్తున్నారు, సాక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ వేడిగా ఉన్నటువంటి వారి అల్లరి ప్రవర్తనను నేను చల్లారుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బాగా వేడిగా ఉన్నటువంటి దోశల పెనుమున్నది, దాని మీద చల్ల నీళ్ళు పోసామనుకో, ఒకసారి ఏమైంది? చుయ్యమని ఒక శబ్దం వచ్చింది. దాని వేడి చల్లారిపోతుంది. మనం పట్టుకోగలం, ఏం కాదు. వేడిగా ఉన్నప్పుడు మనం పట్టుకోలేము. అలా వేడి అనే కోపముతో రగిలిపోతున్నారు అల్లరి జనము. ఆ అల్లరి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన, వేడిగా ఉన్నటువంటి ఆ ప్రవర్తనను దేవుడు చల్లారుస్తాడు. నీకేమీ కాదు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ తరంగముల యొక్క ఘోషను అణిచివేస్తాడు అంటే ఇంకొక అర్థం అన్నది. తరంగము అంటే అలని ఇంగ్లీష్లో ఏమంటారు? వేవ్. ఏంటి అల? పోయిన సంవత్సరం వచ్చిన కరోనా ఏమన్నారు? ఫస్ట్ వేవ్. ఇప్పుడు వచ్చిన కరోనా ఏమన్నారు? సెకండ్ వేవ్. అంటే పోయిన సంవత్సరం వచ్చిన కరోనాని మొదటి అల అన్నారు, ఈ సంవత్సరం వచ్చిన కరోనాని రెండో అల అన్నారు. ఇక్కడ అలలను అణిచివేస్తాడు అంటే కరోనా అనే సెకండ్ వేవ్ని అణిచివేస్తాడు. ఇక తర్వాత థర్డ్ వేవ్ వచ్చింది అంటున్నారు. అది థర్డ్ వేవ్ అయినా, ఫోర్త్ వేవ్ అయినా, అది 30 వేవ్ అయినా, 40 వేవ్ అయినా, ఏ వేవ్స్ అయినా దేవుడు అణిచివేస్తాడు. ధైర్యంగా ఉండు, ఏమీ కాదు. ఆమేన్. హల్లెలూయా. ఒక వారం క్రితము ఈ కరోనా గురించి నేను బాగా ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇది మా వినుకొండ పట్టణాన్ని, మా జిల్లాను, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, అసలు ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళాలయ్యా ఈ సెకండ్ వేవ్. విశ్వాసులము, సేవకులు మేమందరం మందిరంలో కలిసి సంతోషంగా నిన్ను ఆరాధించాలి ప్రభువా అని పోయిన వారంలో నేను అడుగుతూ ఉన్నా. నాకు ఒక దర్శనం. ఏంటో దర్శనం అంటే, నేను ఒక సముద్ర ఒడ్డున నిలబడి ఉన్నాను. ఒక అల బాగా ఎత్తుగా శబ్దంతో ఒక అల వస్తూ ఉన్నది. అలను చూసినప్పుడు నాకు భయం అనిపించింది. కొంచెం భయపడుతూ స్తోత్రం 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 అని స్తోత్రం చెబుతూ ఉన్నాను దర్శనంలో. అలా దగ్గరికి వచ్చినటువంటి అల నా దగ్గరికి అలా వచ్చింది, నన్నేం చేయలేకపోయింది. తగ్గుతూ అలా వెనక్కి వెళ్ళిపోయింది. ఎంత దూరం వెళ్ళిందంటే కంటికి కనపడనంత దూరం వెళ్ళింది. దాని శబ్దము, దాని ఘోష చెవుకి వినపడంత దూరం వెళ్ళిపోయింది. అది అనగా కరోనా కంటికి కనపడదు, నీ చెవికి వినపడదు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కరోనా గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలా చూపించాడు. ఏం కంగారు పడద్దు, ధైర్యంగా ఉండు, భయపడవద్దని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పాడంటే చేస్తాడు. చాలామంది సైంటిస్టులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, సహజముగా
ఈ నెలాఖరికల్లా తగ్గిపోద్దులేని. వాళ్ళు చెప్పే మాటలను బట్టి కాదు తగ్గేది, క్రైస్తవులముగా మనం చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు కనికరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక అలలు ఉవ్వెత్తున వస్తున్నాయి, అలలను అణిచివేస్తానంటున్నాడు. దేవుడు చేయకపోతే మనిషి చేయలేడు. మనుషుల మాటలు పనికిరావు. దేవుడు చెప్పకుండానే నేను చెప్పలా. ఇప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి ధైర్యంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చేస్తాడు. మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మన మాటలు కాదు, దేవుని మాటలు నెరవేర్చబడతాయి. అతి త్వరలో కరోనా తగ్గిపోద్ది యేసునామములో. జూన్ నెలలోనే మనందరం కలిసి ఆరాధన చేసుకుంటాం ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే అక్కడే ఇంకో మాట చూడు, 89వ కీర్తన 9వ చరణం. సముద్రపు పొంగును అణచువాడవు నీవే, సముద్రపు పొంగును అణచువాడవు నీవే, దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. చాలు, తలలో పగెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. సముద్రం యొక్క పొంగును అణిచివేస్తాడంట. ఆ సముద్రములో లేస్తున్నటువంటి తరంగములు లేదా అలలున్నాయే, బాగా ఎత్తుగా లేస్తూ వస్తున్నాయే, వాటిని కూడా దేవుడు అణిచివేస్తాడంట. చాలా జాగ్రత్త నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. ఇక్కడ సముద్రం యొక్క పొంగు అంటే వ్యామోహపు పొంగు అని అర్థం, అంటే చెడ్డ కోరికలు అని అర్థం. సముద్రం యొక్క పొంగును అణిచివేస్తాడంటే చెడ్డ కోరికలను అణిచివేస్తాడు. దాని అర్థం ఏంటో కింద క్లియర్గా చెప్పాడు. ఆ క్రింద చదివితే ఉండేది అక్కడే. 89వ కీర్తన 9వ చరణం. చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి. చాలు, తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. సముద్రపు పొంగును నువ్వు అణిచివేస్తావు అంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. సముద్రపు పొంగు అంటే క్రింద రాహాబు గురించి చెప్తున్నాడు. రాహాబు ఎవరు? ఆవిడ యెరికో పట్టణములో వేశ్య. ఆవిడలో ఉన్నటువంటి ఆ వేశ్య జీవితాన్ని, ఆ కామ ప్రవర్తనను దేవుడు అణిచివేశాడు. అణిచివేసి ఆవిడికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రపంచమంతా దేవుడు ఆవిడని ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం. అలాగే నీలో ఏదన్నా చెడ్డ కోరికలు ఉన్నాయా? అది సముద్రపు పొంగు. వాటిని జయించిన ఆశను అది జయించలేకపోతున్నావు. వాటిని దేవుడు అణిచివేసి మరలా ఆ చెడ్డ కోరికల్లోకి వెళ్ళకుండా దేవుడు రహాబును కాపాడినట్టు నిన్ను కాపాడి, రహాబును గణపరిచినట్టు దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. రహాబు ఇంటిని ఆశీర్వదించినట్టు నీ ఇంటిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచమంతా ఆమెను గణపరిచినట్లుగా నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుడు మీ బంధువులు స్నేహితులు అందరి మధ్యలో నిన్ను దేవుడు గణపరచబోతున్నాడు. సముద్రం యొక్క పొంగును అణిచివేస్తాడంటే అది దాని అర్థం. రెండోది, దాని క్రింద ఉన్న మాట ఏంటంటే ఎత్తుగా లేస్తున్న సముద్రపు తరంగాలను అణిచివేస్తాడంట. దాని గురించి ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే క్రింద ఐగుప్తు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఐగుప్తును అణిచివేస్తాడు అని అర్థం. చేశాడు ఆయన ఆ పని. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసత్వం చేశారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను బాగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ ఐగుప్తు దేశములో 10 అద్భుతాలు చేసి ఐగుప్తుల్ని ఏం చేశాడు? నలిపేశాడు. అల్లాడిపోయారు వాళ్ళు. ఒకసారి ఈగలను తెప్పించాడు, ఒకసారి మిడతలను తెప్పించాడు, ఒకసారి నీళ్ళంతా రక్తంగా మార్చేశాడు, ఒకసారి అగ్ని కురిపించాడు వాళ్ళ దేశం మీద, ఒకసారి ప్రతి ఇంటిలో మొదట పుట్టినటువంటి మగబిడ్డ చనిపోయాడు. ప్రతి ఇంటిలో మరణం. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలులను కన్నీళ్లు పెట్టిస్తున్నారు, దుఃఖపరుస్తున్నారు, శ్రమ పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. కాబట్టి 10 అద్భుతాలు చేసి ఐగుప్తులను నలిపేశాడు. అది ఎత్తుగా లేస్తున్న తరంగాలు అణిచివేటువంటి. అలాగే ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలులు ఉన్నారే, వాళ్ళ పాపమును, వాళ్ళ శాపమును, వాళ్ళల్లో ఉన్న విగ్రహారాధన పద్ధతులను దేవుడు అణిచివేసి ఇశ్రాయేలులను ఆ దేశములో దేవుడు గొప్ప చేశాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు గురించి ఈరోజు ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈరోజు ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ఉన్నారు. వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఏ దేశానికి లేదంట. చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నీ కూడా వాళ్ళ మీద రాకెట్లు వేసినా, బాంబులు వేసినా వాళ్ళ దేశంలో ఒక బిల్డింగ్ మీద పడవు.
ఈ ఇశ్రాయేలు యొక్క రాకెట్లు వెళ్ళి గాలిలోనే వాటిని పేల్చేస్తాయి, ఒక్కడు కూడా కింద పడదు. అట్లాగని ఇశ్రాయేలు గురిపెట్టి వాటిని పేల్చాల్సిన అవసరం లేదు. అలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. దాన్ని ఐరన్ డోమ్ అంటారు. పైన రాడార్స్ తిరుగుతూ ఉంటాయి. శత్రువులు ఎవరైనా యుద్ధం చేయాలని ఉద్దేశంతో రాకెట్లు వదిలేరా, ఆ శబ్దం వినగానే వితిన్ సెకండ్స్లో ఆకాశంలో రాడార్స్ గమనిస్తాయి. అప్పుడు అక్కడున్న సిస్టమ్ ఏం చేస్తుందో తెలుసా, ఆయా ప్రాంతాల్లో సైరన్స్ ఏర్పాటు చేశారు. సైరన్ మోగిద్ది. సైరన్ మోగగానే ఇశ్రాయేలు అందరూ చాలా ఏర్పాట్లు చేశారు రోడ్ల మీద దగ్గరగా, బాంబు షెల్టర్స్ అని. ఆ షెల్టర్లోకి వెళ్ళిపోతారు. బాంబులు పడ్డ వాళ్ళకేం కాదు. ఆ రాకెట్ వస్తూ ఉండగా ఆకాశంలోకి వెంటనే ఇక్కడ ఒక రాకెట్ని స్పందించి సిగ్నల్ పంపించింది. ఆ రాకెట్ వెంటనే వెళ్ళి ఆకాశంలో రాకెట్ని పేల్చేసిద్ది. ఇజ్రాయెల్ దేశంలో రాకెట్లు పడవు. 4,000 పైనే రాకెట్లు పంపించారంట మొన్న పాలస్తీనా టెర్రరిస్టులు. ఒక్క రాకెట్ కూడా ఇజ్రాయెల్ దేశంలో పడకుండా ఈ ఇజ్రాయెల్ రాకెట్లు ఆకాశాన్ని పేల్చేసినాయి. ఆ 4,000 రాకెట్లు ఇజ్రాయెల్ దేశంలో పడి ఉంటే భయంకరమైనటువంటి నష్టం జరిగేది. వాళ్ళకున్న టెక్నాలజీ ప్రపంచంలో ఎవరికి లేదు. అంత జ్ఞానం కలిగిన వారు. ప్రపంచంలో ఇశ్రాయేలు లాగా బాగా పంటలు పండించే దేశమే లేదు. మన దేశం అంత దేశం కాదు ఇజ్రాయెల్ దేశం. కనీసం మన రాష్ట్రం అంత రాష్ట్రం కూడా కాదు ఇజ్రాయెల్ దేశం. కనీసం మన జిల్లా అంత జిల్లా కూడా కాదు ఇజ్రాయెల్ దేశం. గుంటూరు జిల్లాలో సగం ఇజ్రాయెల్ దేశం. అంత చిన్న దేశమైనా యుద్ధము చేయటానికి మందుగుండి సామగ్రి మన దేశానికి కూడా లేదు. ఎంత పెద్ద దేశమైనా చూసేవా. ఆ విధముగా వారికి విరోధముగా లేస్తున్నటువంటి ఆ తరంగములను అణిచివేసి వాళ్ళని చూడు ఎలా దేవుడు కనపరిచాడు, ఎలా గొప్ప చేశాడు. ఎత్తుగా లేస్తున్న తరంగమును అణిచివేయవాడు నీవే అంటున్నాడు. అంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుకు విరోధంగా లేచినటువంటి ఐగుప్తులను నలిపేశాడు 10 అద్భుతాలు చేసి. ఇశ్రాయేలును దేవుడు గొప్పగా దీవించాడు. ప్రపంచంలోని గొప్పవారు వాళ్ళు ఇశ్రాయేలు. అందుకని వాళ్ళ గురించి అక్కడ అంటాడు 87వ కీర్తన 3-4 చరణాల్లో ఆ మాటలు ఉంటాయి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప అదిగో మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న అప్పట్లో ఇశ్రాయేలు ఉన్నారే, వాళ్ళ గురించి అప్పుడు గొప్పగా చెప్పుకున్నారు చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ. వామ్మో ఇశ్రాయేలు అంట, వాళ్ళని దేవుడు ఆ దేశం నుండి తీసుకొని వెళ్ళటానికి ఆ దేశంలో అద్భుతాలు చేశాడంట. ఆ ప్రజలకు దేవుడు తోడై ఉన్నాడు, వాళ్ళ దేవుడు గొప్పవాడని ఇశ్రాయేలు గురించి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే ఐగుప్తులు గొప్పగా చెప్పుకునేటట్టుగా దేవుడు చేశాడు. ఓ పట్టణమా అంటే ఒక యెరూషలేం పట్టణాన్ని కాదు, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్పబడిన మాటలు ఇవి. ఒకప్పుడు వీళ్ళు ఐగుప్తులో ఉన్నారు ఇశ్రాయేలు, వీళ్ళ గురించి చెప్పాడు. నీ గురించి ప్రపంచంలో వాళ్ళు గొప్పగా చెప్పుకునేటట్టుగా నేను చేస్తాను అన్నాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు గురించి గొప్పగా చెప్పుకున్నారా. ఇంకోటి ఏంటి తెలుసా, వాళ్ళు ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉంటున్నారు కదా, ఆ యెరూషలేం పట్టణం గురించి కూడా ప్రపంచం గొప్పగా చెప్పుకునేటట్టు చేశాడు దేవుడు. ఆ క్రింద ఉన్నది అక్కడే 87వ కీర్తన 4వ వచనం. రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. చాలు. రహాబులో ఉన్నటువంటి ఈ వ్యభిచార జీవితాన్ని అణిచివేసి రహాబు గురించి ప్రపంచంలో వాళ్ళు గొప్పగా చెప్పుకునేటట్టు దేవుడు చేశాడు. ప్రజలాడు హల్లెలూయా. అందుకనే ఓ పట్టణమా నీ గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు అన్నాడు. ఇక్కడ పట్టణము అంటే రహాబు, అలాగే పట్టణము అంటే ఆ ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు గురించి చెప్పబడిన మాట. వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకునేటట్టు దేవుడు చేశాడు. అలాగే ఐగుప్తు గురించి కూడా గొప్పగా చెప్పుకునేటట్టు దేవుడు చేశాడు. ఎలాగంటే ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ బాగా శ్రమపడ్డారు. శ్రమపడి వాళ్ళు కట్టినటువంటి ఒక కట్టడం ఉన్నది. ప్రపంచం యొక్క వింతలలో ఒక వింత అది. ఏంటది? ఐగుప్తు దేశంలో ఉన్న పిరమిడ్స్. ప్రపంచంలో ఒక మంచి పేరు ఉంది ఐగుప్తుకి. యోసేపు ఆ దేశానికి వెళ్ళాడు కనుక యోసేపుని బట్టి ఐగుప్తుకి మంచి పేరు వచ్చింది. దేవుని బిడ్డలు అక్కడ ఉన్నారు కనుక ఐగుప్తుకు మంచి పేరు వచ్చింది. అలాగే యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజు యేసు ప్రభును చంపాలనుకుంటున్నాడు. ఆ సందర్భంలో దేవుడు చెప్తాడు యేసు ప్రభు తండ్రి యోసేపుతో, హేరోదు రాజు ఈ చిన్న బాబును చంపాలనుకుంటున్నాడు, త్వరగా మీరు బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళిపోండి అని చెప్తాడు. యేసు ప్రభుని తీసుకొని వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోతారు. హేరోదు రాజు చనిపోయేంత వరకు ఐగుప్తు దేశంలో యేసయ్య పెరిగాడు కనుక ఐగుప్తు దేశానికి మంచి పేరు వచ్చింది. మేము 2011లో ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు ముందు మస్కట్ వెళ్ళాం. మస్కట్ అంటే ఊజు దేశం అంటారు, యోబు ఉన్న దేశం. అక్కడ దిగే ముందు
అక్కడ దిగిన తర్వాత మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నాం ఎయిర్పోర్ట్లో. ఈజిప్ట్లో 2 రోజులు ఉన్నాం. అప్పుడు నైలు నది ఒడ్డుకు మేము వెళ్ళినప్పుడు అక్కడ గైడు మాకు చెప్తూ కంటి నిండా నీళ్లు పెట్టుకుని ఆయన ఏం చెప్పాడంటే, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త యేసు ప్రభు ఇదిగో మా దేశంలో మా ఊరిలో ఈ నైలు నదిలో స్నానం చేశాడని చెప్పాడు కంటి నిండా నీళ్లు పెట్టుకొని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య చిన్నప్పుడు ఆయన పెరిగినటువంటి ఆ వాతావరణం, ఆ ప్రదేశాలు మాకు చూపించారు. ఐగుప్తు దేశానికి అది పేరు వచ్చిందో చూడండి. అలా ఎత్తుగా లేస్తున్న తరంగాలను అణిచివేస్తాడు. ఓ పట్టణమా, జనములు నీ గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు అన్నాడు. ఐగుప్తులో ఇశ్రాయేలుకు విరోధముగా లేచినటువంటి ఐగుప్తులను అణిచివేశాడు. ఇశ్రాయేలులో ఉన్న పాపాన్ని, శాపాన్ని, విగ్రహారాధన అణిచివేశాడు. ఇశ్రాయేలు గురించి గొప్పగా చెప్పుకునేటట్టుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీకు విరోధముగా లేస్తున్నటువంటి ఎత్తుగా లేస్తున్న తరంగాలను అణిచివేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, నీలో ఉన్న పాపాన్ని, నీ ఇంటిలో ఉన్న శాపాన్ని, నీలో ఉన్న విగ్రహారాధనను దేవుడు అణిచివేసి, ఓ పట్టణమా నీ గురించి జనులు గొప్ప సంగతులు చెప్పుకుందురు అంటున్నాడే, ఆ వాగ్దానం అక్షరాలు మీ జీవితాలలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. గట్టిగా చెప్పలకూడదు, దేవుని నామాన్ని మహిమపరచండి. ఆమేన్, హల్లెలూయా. సముద్రపు యొక్క పొంగును అణిచివేశాడంట. అంటే రహాబులో ఉన్నటువంటి వేశ్య జీవితాన్ని, చెడ్డ కోరికలు అణిచివేసి ఆమెను గణపరిచాడు. అలాగే నిన్ను దీవిస్తాడు. రహాబు జీవితంలో దేవుడు ఎందుకు చేశాడు? యెరికో పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కాల్చివేశారు. యెరికో పట్టణంలో ఒక రహాబుని వేశ్యను, ఆవిడను బట్టి ఆవిడ కుటుంబాన్ని మాత్రం రక్షించారు. యెహోషువ సైన్యం ఇజ్రాయేలు వెళ్ళి ఎందుకు చేశారంటే, యెరికో పట్టణాన్ని మీకు ఇస్తాను అని దేవుడు యెహోషువతో చెప్పాడు. చెప్పినప్పుడు యెహోషువ, మీరు వెళ్ళి చూసిరండి, యెరికో పట్టణాన్ని మనం ఎలా జయించగలమో, యెరికో పట్టణం మీదకి మనం ఎలా వెళ్ళాలి, అసలు యెరికో పట్టణం యొక్క వాతావరణం ఏంటి మీరు చూసిరండి అని 2 మనుషులను పంపించాడు. 2 పంపిస్తే వాళ్ళు సాయంకాల సమయంలో కొంచెం చీకటి పడేటప్పుడు పట్టణం చుట్టూ పహరీ గోడ ఉంటుంది. ఆ మెయిన్ గేటు తీయగానే చిన్నగా వీళ్ళు మారు వేషంలో లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళగానే పహరీ గోడను ఆనుకొని, పహరీ గోడ లోపలే ఈ రహాబని వేసే ఇల్లు ఉన్నది. ఆవిడింట్లోకి వెళ్ళారు. ఆవిడింట్లోకి వెళ్ళి ఆమెతో చెప్పారు, రహాబు, ఈ పట్టణాన్ని దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు, ఈ పట్టణాన్ని జయించడానికి మేము వస్తాము. సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో, అలాగే యోర్దన్ నదిని ఎలా ఆయన నీళ్ళని వెనుకకు తీసుకుని ఏకరాశిగా నిలబెట్టాడో, శత్రువుల మీద అనేక మంది ఎలా జయాన్ని ఇచ్చాడో, ఇవన్నీ వాళ్ళు చెప్పారు. మీ గురించి మేము విన్నామండి అని ఆవిడ కూడా విధేయతతో విన్నది జాగ్రత్తగా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అడుగుతున్నా ఆవిడ. అయితే మేము వచ్చినప్పుడు ఈ మొత్తాన్ని తగలబెడతాం, ఇక్కడ సమాచారం అంతా నీవు నాకు చెప్పాలి అని వీళ్ళిద్దరు అడిగినప్పుడు ఆవిడ అన్ని విషయాలు చెప్పింది. చెప్పిన తర్వాత ఎవరో వేగు చూడడానికి వచ్చారని ఎవరో చెప్పినట్టున్నారు. రాజుగారి విషయం తెలిసింది. వెంటనే రాజుగారు సైనికులను పంపించాడు. సైనికులు తలుపు కొడుతున్నారు. ఇవి కిటికీలో కూడా చూసింది, సైనికులు వచ్చున్నారు. అప్పుడు వెంటనే ఇవిడ ఏం చేసింది తెలుసా? ఆ యెహోషువ పంపించినటువంటి మనుషులను పైన అటక మీదకి ఎక్కించి, పైన జనపనార కట్టలు ఉన్నాయి, ఆ కట్టలని తీసి వాళ్ళని బుడుకుపెట్టి కట్టలని పైన వేసేసింది కనపడకుండా. తలుపు తీసింది. వచ్చి ఏంటి వచ్చారని అడిగితే సైనికులు అడుగుతున్నారు, ఎవరో 2 మనుషులు వేగు చూడటానికి వచ్చారంట కదా అని అడిగితే, ఎవడంటుంది వచ్చిన మాట నిజమే, అయితే వాళ్ళు ఏం చేశారంటే వచ్చి నన్ను ఇట్లా అడిగారు, అడిగితే నేనేం మాట్లాడలేదు, గేటు వేయక మునిపే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, మీరు కానీ త్వరగా వెళితే వాళ్ళు మీకు దొరుకుతారు అని చెప్పింది ఆవిడ. అప్పుడు వెంటనే వీళ్ళు పరుగు నా గేట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి వెంటబడ్డారు. ఇక వీళ్ళు లోపలే ఉన్నారు. వాళ్ళని అలా కాపాడింది. అలా కాపాడినప్పుడు వాళ్ళు అంటారు, నీవు మమ్మల్ని కాపాడేవు కాబట్టి మేము ఈ పట్టణాన్ని తగలబెట్టడానికి వచ్చినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మేము వచ్చినప్పుడు గుర్తుపట్టడానికి ఇదిగో ఈ కిటికీకి ఒక ఎర్రని దారం కట్టుకో అని చెప్పారు. ఎర్రని దారం కట్టింది ఆవిడ. ఆ కిటికీలో కూడా వాళ్ళని గోడ మీదకి కిందకి దించింది. దిగి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా కాపాడబడ్డారు. అయితే రహాబని వేశ్యను ఈ సముద్రం యొక్క పొంగును అణిచివేసినట్టుగా రహాబని వేశ్యలో ఉన్న చెడ్డ కోరికలను వేసే జీవితాన్ని అణిచివేసి, ఎందుకు ఆవిడ్ని, ఆవిడ కుటుంబాన్ని రక్షించాడు, ప్రపంచంలో ఆవిడని ఎందుకు అంతగా గణపరిచాడు, ఎందుకు అలా చేశాడంటే ఆవిడ దేవుని యొక్క బిడ్డలను లేదా దేవుని సేవకులను కాపాడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సముద్రపు పొంగును అణిచినట్లుగా నీలో ఉన్న చెడ్డ కోరికలను అణిచివేసి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాలంటే
అనేక మంది గొప్పగా చెప్పుకునేటట్లుగా దేవుడు చేయాలంటే, అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న సేవకులను కాపాడయ్యా, కాపాడు, నువ్వు కాపాడకపోతే వారు కాపాడబడలేరు, నువ్వు రక్షించకపోతే వాళ్ళ రక్షణ పొందలేరని ప్రార్థన చేసి దైవజనులను కాపాడే అనుభవం నీకు ఉండాలి. మా సంఘాన్ని కాపాడయ్యా, కరోనా వైరస్ ముట్టకూడదు, అప్పుల నుంచి మా సంఘాన్ని విడిపించండి, రోగాల నుంచి విడిపించండి, దరిద్రత నుంచి విడిపించండి, కరువు నుంచి విడిపించండి, సమస్యల నుంచి విడిపించండి అయ్యా అని ప్రార్థన చేసి సంఘాన్ని కాపాడుకోవాలి. ప్రార్థన చేసి సేవకులను కాపాడాలి. ఇలా రాహాబుని వేసే వాళ్ళు ఎప్పుడైతే నువ్వు కాపాడతావో నీలో ఉన్న చెడ్డ కోరికలు అణిచివేస్తాడు. అణిచివేసి దేవుడు నీ గురించి అనేక మంది గొప్పగా చెప్పుకునేటట్లుగా చేస్తాడు. ప్రజలాడు హల్లెలూయా. ఆగని కెరటాలతో కృంగితిని నీ దరికి చేరలేక, ఆర్తనాదాలతో అలసితిని సహాయము కానరక, నేను విడిచిన నీవు విడువక నీ కౌగిట చేర్చితివి. నా ఎదలో బాధలు తొలగించి కన్నీరు తుడిచి వేసితివి. ఆగని కెరటాలతో కృంగితిని నీ దరికి చేరలేక, ఆర్తనాదాలతో అలసితిని సహాయము కానరక, సహాయము కానరక. ఆమేన్. 2 విషయాలు చెప్పాను, ఇంకొక విషయం క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. చదవండి 42వ కీర్తన 7-8 చరణాలు. నీ జల ప్రవాహ ధారల ధ్వని, నీ జల ప్రవాహ ధారల ధ్వని విని విని కరడు కరడును పిలుచుచున్నది, కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు, నీ అలలన్నీయు, నీ తరంగములన్నీయు, తరంగములు అన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి, నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. చాలు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే కరడు కరడుని పిలుస్తూ ఉన్నదంట. కరడు అంటే దాని క్రింద అక్కడ నంబర్ 1 అని వేసి ఉండేది, క్రింద ఆ పుట్నోట్లో పేజీ అడుగు బాగాన కరడు అంటే అల అని ఉండేది. కరడు కరడును పిలుస్తుందంట, అంటే అలను పిలుస్తుంది. ఉదాహరణకి సముద్ర ఒడ్డున మనం నిలబడ్డాం అనుకో, ఒక అల వస్తుందా, ఆ అల వెనుకనే ఇంకొక అల వస్తుంది. అంటే ఈ అల వస్తూ వస్తూ అంట వెనక ఇంకొక అలను పిలుస్తుందంట. అంటే దాని అర్థం ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూషన్గా అలలు వచ్చేస్తూ ఉన్నాయి, ఎడతెరిపి లేకుండా వస్తున్నాయి అలలు. ఇక్కడ అలలు అంటే సమస్యలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అంట, ఎడతెరిపి లేకుండా అలలు వస్తున్నాయి. అవి వచ్చి చాలా ఎత్తుగా లేచి నా మీదగా పొర్లి పారిపోతున్నాయి. అట్లా అంటే అర్థం ఏంటంటే ఎడతెరిపి లేకుండా సమస్యలు వస్తున్నాయి. వచ్చి ఆ సమస్యలు ఎలా ఉన్నాయంటే నాకన్నా ఎత్తుగా ఉన్నాయి, నా మీదగా అలా పొర్లి పారుతున్నాయి అంటున్నాడు కీర్తనకారుడు. అంటే దాని అర్థం ఏంటంటే సమస్యలు వచ్చాయి, అవి నాకన్నా ఎత్తుగా ఉన్నాయి, నా మీదగా పొర్లి పారుతున్నాయి. నన్ను మించిన సమస్యలు, నాకు అసాధ్యమైన సమస్యలు, నేను వాటిని ఏమి చేయలేకపోతున్నాను. అయితే ఏం చేస్తాడంట, చదువు మళ్ళీ ఆ మాటలు. నీ అలలన్నీయు, నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలలు అనే సమస్యలు ఒకటిపోతే ఒకటి వరుసన సమస్యలు ఆగకుండా వస్తున్నాయంట. అయితే రాత్రి వేళ ఈయన పాటలు పాడి దేవునికి ప్రార్థన చేశాడంట. రాత్రి వేళ పాటలు పాడి ప్రార్థన చేస్తే ఉదయానికి
పగలంతా కూడా దేవుడు కృప చూపించాడంట. ఆ కృప వలన ఎడతెరిపి లేకుండా వస్తున్న సమస్యలన్నీ అణిచివేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలాగే నీ జీవితంలో కూడా అల వెంబడి అల నీ మీదకు వస్తుంది. నీకన్నా ఎత్తుగా ఉన్న అలలు, నిన్ను మించి ఉన్న అలలు, నీ మీదగా పొర్లి పారుతున్న అలలు. అంటే సమస్యలు, ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య. భర్తకి ఏదో సమస్య వచ్చింది, అది తగ్గింది అనగానే వెంటనే భార్యకి సమస్య. ఆ సమస్య తగ్గిపోయింది అనగానే వెంటనే ఇంట్లో పిల్లకి సమస్య. ఆ సమస్య పోయింది అనగానే వెంటనే కొడుకు సమస్య. అది పోయింది అనగానే ఇంట్లో వెంటనే ముసలోడుకు సమస్య. అది పోయింది పర్వాలేదు అనగా వెంటనే ముసలిదానికి సమస్య. ఏదో ఒక సమస్య, ఒకటి తర్వాత ఒకటి ఇలా ఎడతెరిపి లేకుండా సమస్యలు వచ్చి నీ మీద పడుతున్నాయి. వాటిని నువ్వేం చేయలేకపోతున్నావు. నా చేత కాదు, నా వల్ల కాదు. ఏంటి ఈ శాపం మాకు, ఏంటి దుఃఖము, ఏంటి కన్నీళ్ళు, ఏంటి వేదన అని బాధపడుతున్నావేమో. ఇప్పుడు కరోనా కూడా అలాగే ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఖాళీ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీ. ఎక్కడికి వెళ్ళేదే హాస్పిటల్లో బెడ్లు 200 ఉంటే 3000 మంది పేషెంట్లు ఉంటున్నారు అక్కడ. ఈ కరోనా అనేది మించిన సమస్య. ఎడతెరిపి లేకుండా వస్తామన్నది. కరడుని పిలుస్తుందంట. అలా వస్తా వెనక్కి పిలుస్తుందంట ఇంకోటి. అలాగే పోయిన సంవత్సరం మొదట అలా వచ్చిందా, ఫస్ట్ వేవ్ కరోనా వచ్చిందా, కొంతకాలం తర్వాత మళ్ళీ అంటే సెకండ్ వేవ్ని పిలిచింది, నువ్వు రా అని 2 అలని పిలిచింది. ఈ 2 అల తర్వాత నెక్స్ట్ ఏముందంట, మళ్ళీ థర్డ్ వేవ్ అంట, మళ్ళీ 3 అలని పిలుస్తుంది మళ్ళీ ఎడతెరిపి లేకుండా. అంతేకాదు, ఒక ప్రాంతానికి వచ్చింది కరోనా అంటే అమ్మో ఈ ప్రాంతానికి వచ్చింది అనగలనే ఇంక అటువైపు నుంచి మళ్ళీ కవర్ చేసుకుని ఇంకో కరోనా వస్తుంది. మొత్తం కలిసిపోతుంది కరోనా. మొత్తం మీద టోటల్గా అంత కవర్ చేస్తుంది. అలా వస్తూ వెనక అలాని పిలుస్తుందంట. మొదటి అలా ఫస్ట్ వేవ్ కరోనా వచ్చింది, సెకండ్ వేవ్ని పిలిచింది. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ వచ్చిందా నెక్స్ట్ థర్డ్ వేవ్ని పిలిచిద్దంట. మళ్ళీ థర్డ్ వేవ్ కూడా వచ్చిందో చెప్తున్నారు. అలను పిలుస్తుందంట. కంటిన్యూషన్గా వస్తున్నాయి అంట. ఏంటి అలలంటే కరోనా అనే అల, లేదా సమస్యలనే అలలు ఎడతెరిపి లేకుండా విడిచిపెట్టకుండా ఒకటి పోతే నిన్ను ఇబ్బంది పెడుతూ నిన్ను బాగా బాధకు గురి చేస్తున్నాయేమో. నిన్ను మించినట్టు ఉన్నాయేమో సమస్యలు. తట్టుకోలేకపోతున్నావేమో, వేదనతో బాధపడుతున్నావేమో, కుమిలిపోతున్నావేమో. కీర్తనాకారుడు అంట రాత్రి వేళ పాటలు పాడి దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేశాడంట. తెల్లవారుగానే ఏం జరిగిందంట, దేవుడు కృప చూపించాడు. దేవుడు కృప ఎప్పుడైతే వచ్చిందో నిన్ను మించినటువంటి సమస్యలు, ఎడతెరిపి లేకుండా వస్తున్న సమస్యలు మొత్తం అణిచివేయబడతాయి దేవుని కృపలో. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కృప కావాలి. ఆ కృప ఎలా వచ్చింది? రాత్రి సమయంలో పాటలు పాడి కీర్తనాకారుడు దేవుణ్ణి స్తుతించాడంట. ఇక్కడ రాత్రి వేళ అనగా ఒక రాత్రి అనే కాదు, దాని ఆత్మీయ అర్థం ఏంటంటే రాత్రి అనగా సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలలో రాత్రి వేళ పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారు, ప్రార్థన చేశాడంట. అంటే సమస్యలు వచ్చినప్పుడు సమస్యలలో దేవుడిని దూషించడం కాదు, దేవుడిని ద్వేషించడం కాదు, దేవుడిని అవమానపరిచి మాట్లాడటం కాదు, దేవుడు ఉంటే మాకెందుకు ఇలా జరిగింది, అసలు మాకెందుకు వచ్చింది అనటం కాదు. తప్పది. దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆయన ఏది చేసినా కరెక్ట్గా చేస్తాడు. తప్పు ఆయన వైపు ఎప్పుడు ఉండదు. ఏదైనా ఉంటే తప్పు మనలోనే ఉంటుంది. ఒక సహోదరుడు కరోనా వచ్చి చనిపోయాడు. అతని గురించి నేను బాగా ప్రార్థన చేశా, వేదనతో ప్రార్థన చేశా, కన్నీళ్లతో ప్రార్థన చేశా. కానీ అతను బ్రతకలా, చనిపోయాడు. నాకు చాలా బాధ వేసింది. ప్రభువా, నేను ఇంత వేదనతో, దుఃఖముతో, కన్నీళ్లతో నేను ప్రార్థన చేశాను కదా, నా ప్రార్థన ఎందుకు వినలేదు నీవు అని నేను బాధపడ్డాను. ప్రభుని అడిగాను. ప్రభుని అడిగితే ప్రభు నాతో ఏమన్నాడు తెలుసా? అది భూమి మీద ఉన్న సొరకాయ అన్నాడు. కరోనా చనిపోయిన వ్యక్తి గురించి. భూమి మీద ఉన్న సొరకాయ అంటే అర్థం ఏంటంటే భూ సంబంధమైన విషయాలతో నిండిపోయిన వాడు, పర సంబంధ విషయాలు అతను ఏమీ లేవు. అంటే భూ సంబంధమైన విషయాలలో ఆరితేలిన వాడు అన్నాడు. తర్వాత కనుక్కుంటే ఆడికి వ్యభిచారం ఉంది, మందు తాగటం ఉంది, సినిమాలు ఉన్నాయి, షికారులు అన్నీ ఉన్నాయి. వాడికి చెడ్డ అలవాట్లు. భక్తి చేద్దామా, మనసు మార్చుకుందామా, బాప్తిసం తీసుకుందామా, బైబిల్ చదువుకుందామా, ప్రార్థన చేసుకుందామా, ప్రార్థనకి వెళదామా, బాప్తిసం తీసుకుందామా, అనేక మందికి సువార్త ప్రకటిద్దామా, దేవుని పాటలు విందామా, దేవుని మాటలు విందామా, దైవ సంబంధమైన కార్యాలు అసలు ఏమీ లేవు. అంత భూ సంబంధమైన కార్యాలే. భూమి మీద ఆనుకున్నది ఆ సొరకాయ, పూర్తి పడుకున్నది సొరకాయ భూమి మీద. అంటే భూ సంబంధమైన విషయాలే, పరసమైన విషయాలు అతను ఏమీ లేవు. అతను నేను ఎలా రక్షించాలి,
అతను నేను ఎలా కాపాడాలి. ముందు నేను బాధపడ్డాను, తర్వాత అర్థమైంది, ఓహో దేవుడు ఏదైనా చేశాడంటే ఆయన కరెక్ట్గానే చేస్తాడు. నీతిగల న్యాయాధిపతి, ఆయన కరెక్ట్గా న్యాయం తీరుస్తాడు. ఇతనిలో మంచి లక్షణం ఒకటి కూడా లేదు, అందుకని దేవుడు వదిలేశాడు. కనీసం ఒక స్టూడెంట్కి 33 మార్కులు వస్తే మాస్టర్ గారు ఏం చేస్తాడు, ఎక్కడో చోట కొంచెం లైట్గా అట్లా రాసి 2 మార్కులు కలిపి 35 మార్కులు వేసి పాస్ చేస్తాడు. అసలు 0, అసలు ఎగ్జామే రాయకపోతే పాస్ చేస్తాడు మాస్టర్ గారు. ఆలోచించావా? అలాగే నువ్వు భక్తిలో ఎదుగుతూ ఉంటే కొన్ని సందర్భాలలో చిన్ని చిన్ని బలహీనతలు ఏదైనా ఉన్నా, ఎదగలేకపోతున్నా అవి సరిచేసి దేవుడు కృప చూపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. చీకటిలో పాటలు పాడి స్తుతించి ప్రార్థన చేశాడంట కీర్తనాకారుడు. చేస్తే తెల్లవారుగానే కృపనిచ్చి ఎడతెరిప లేకుండా వస్తున్న అలలున్నాయి, ఆ సమస్యలున్నాయే, వాటిని అణిచివేశాడు కృప చూపించి. అది కరోనా కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, బీపీ కావచ్చు, క్షయ కావచ్చు, షుగర్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, అది ఏ రోగమైనా, అది ఏ సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, దరిద్రత అనే సమస్య అయినా, కరువు అనే సమస్య అయినా, నింద అనే సమస్య అయినా, కోర్టు కేసుల సమస్య అయినా, అది ఏ సమస్య అయినా నీకన్నా ఎత్తుగా పొర్లి పారుతూ ఉన్నదేమో నీ మీదగా, కృప చూపించి దేవుడు దాన్ని అణిచివేస్తాడు. అది నిన్నేం చేయదు. ఆయన కృప చూపించి వాటిని అణిచివేయాలి అంటే నీవు చేయవలసిన పని ఒకటి ఉన్నది. ఏంటంటే చీకటిలో కీర్తనాకారుడు పాటల పాడి స్తుతించి దేవుణ్ణి గణపరిచాడు, ప్రార్థన చేశాడంట. చీకటిలో అంటే ఇలా సమస్యలు వచ్చినప్పుడు సమస్యలలో పాటలు పాడి నువ్వు దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి గణపరచు, దేవుణ్ణి మహిమపరచు, దేవునికి ప్రార్థన చేయి. పశ్చాత్తపడి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, పాపము చేయనని తీర్మానం చేసుకో. ఇక నుంచి ఇంకా భక్తిగా ఉంటా, ఇంకా రోషంగా ఉంటా, ఇంకా వైరాగ్యంగా ఉంటా, ఇంకా పట్టుదల కలిగి ఉంటా, ఇంకా బాగా బైబిల్ చదువుతా, ఇంకా బాగా ప్రార్థన చేస్తా, నీ వంటి ఒక ఆసక్తి కలిగి ఉంటా, నీ పరిచర్య పట్ల ఒక ఆసక్తి కలిగి ఉంటా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, నువ్వు ఎలా నడిపిస్తా అలా నడుస్తా, నీకంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించను, నీకు ఇష్టం లేని పనులు నేను చేయను. పాపాన్ని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకొని పాటలు పాడి దేవుడిని స్తుతించు, గణపరచు, మహిమపరచు. ఇలా పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి దేవుని ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు కృప చూపిస్తాడు. ద్వేషించావా, దూషించావా, ఏం దేవుళ్ళే, ఏ మందిరంలే, ఏందోలే, మేము చేసిన పరిచర్య అంతా ఏమైపోయింది, మేము ఇచ్చిన కానుక ఏమైపోయింది, మేము ఇచ్చిన దశమాగం ఏమైపోయింది, అసలు ఎంత కష్టపడ్డాము అని నువ్వు ఒకవేళ మనస్సులో అనుకున్నావా, కృప దూరం అయితే జాగ్రత్త. మనం ఎన్ని చేసిన దేవునికి రుణస్థులమే. దేవుని రుణం మనము తీర్చుకోలేము. మనం చేసింది దేవునికి చాలా తక్కువ, దేవుడు మనకు చేసింది చాలా ఎక్కువ. దేవుని రుణాన్ని మనం తీర్చుకోలేము. కనుక సమస్యలు వచ్చినప్పుడు సమస్యలలో పాటలు పాడి దేవుడిని స్తుతించి గణపరచాలి, మహిమపరచాలి. పశ్చాత్తపడి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధం బ్రతుకుతాం తీర్మానం చేసుకొని దేవుడిని బ్రతిమలాడితే దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పలు గట్టిగా హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఎడతెరిపి లేకుండా నీ మీదకు వస్తున్న అలలు అనే సమస్యలు, నీకంటే ఎత్తుగా ఉన్న సమస్యలు, నిన్ను మించిన సమస్యలు, నీ మీదగా పొర్లి పారుతున్న సమస్యలను కృప చూపిస్తాడు, ఆపివేస్తాడు, అణిచివేస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. ఎలా దీవిస్తాడంట? 48వ అధ్యాయము 18వ వచనం యెషయా గ్రంథం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను. అదుగో నీ క్షేమము నది వలెను. నీ నీతి సముద్ర తరంగముల వలెను. నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. చాలు. దేవునికి స్తోత్రం. నీ క్షేమము నది వలె ఉంటుందంట. నదిలో కూడా చిన్న చిన్న అలలు ఉంటాయి, అయినా నది క్షేమాన్ని కలుగు చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి. వర్షాలు పడంగానే కృష్ణా నది వచ్చింది. నది రాగానే ఆ నీళ్లు త్రాగి జంతువులు బ్రతుకుతాయి. ఆ నీళ్ల ద్వారా పంటలు బాగా పండుతాయి. ఆ నీళ్ల ద్వారా మనుషులు చెరువులోకి నీళ్లు పెట్టుకొని మనుషులు త్రాగి బతుకుతూ ఉంటారు. చూడండి, ఇలా కృప చూపించి నది వలె క్షేమాన్ని నీ జీవితంలో విస్తరింపచేస్తాడు. నీవు క్షేమంగా ఉంటావు, నీ ద్వారా నీ కుటుంబము కూడా క్షేమముగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే అక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే కరడు వస్తూ కరడని పిలిచిందంట కదా.
అంటే అల వస్తూ వస్తూ అలను పిలిచిందంట, నేను వెళ్తున్నా నువ్వు కూడా రా అని. అల వస్తూ ఇంకొక అలను పిలిచిందంటే ఒక సమస్య వస్తూ వస్తూ ఇంకొక సమస్యను పిలుస్తుంది. అట్లా ఎడతెరిపి లేకుండా సమస్యలు వస్తున్నాయి కదా, నీకన్నా ఎత్తుగా ఉన్నాయి కదా, కృప చూపించి అణిచివేస్తానంటున్నాడు కదా. అక్కడ అంటాడు 48:18 నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని, అదుగో నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల, నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, అదుగో నది వలె, నీ క్షేమము నది వలె ఉంటుంది. నీ నీతి సముద్ర తరంగము, అదిగో సముద్ర తరంగముల వలె ఉండును. చాలు, అక్కడ చెప్పాడు ఏమని? సముద్ర తరంగములు, ఒక తరంగం వస్తూ ఇంకొక తరంగాన్ని పిలుచుకొచ్చిందంటే నీ ఇంటికి. అంటే ఒక సమస్య వస్తూ ఇంకొక సమస్యను తీసుకొచ్చింది నీ ఇంటికి. ఇప్పుడు వాటిని అణిచివేస్తాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయబోతుంది తెలుసా? నీతి అనేటువంటి తరంగం వస్తుందంటే ఇప్పుడు నీ ఇంటికి. ఒక అల వస్తూ ఇంకొక అలను పిలుస్తుంది. ఏంటి అల? నీతి అనే అల నీ ఇంటికి వస్తుంది. అది వస్తూ ఇంకొక అలని నీతి అనే అలను పిలుస్తుంది. అది వస్తూ నీతి అనే అలను పిలుస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను దేవుడు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా దేవుడు అంతవరకు నిలబెడతాడు. నీతిమంతులకు కలుగు ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు ఇస్తాడు. నీతి అనే అల తర్వాత నీతి అనే అల వచ్చినట్లుగా నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా దేవుడు మిమ్మల్ని మార్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడా? మీ తర్వాత నెక్స్ట్ నీతి అనే అల అంటే మీ తర్వాత మీ పిల్లలను కూడా దేవుడు నీతిమంతులుగా మార్చి వాళ్ళను కూడా దేవుడు దీవిస్తాడు. ఆ తర్వాత మీ మనవ సంతానాన్ని కూడా నీతిమంతులుగా మార్చి వాళ్ళను కూడా దీవిస్తాడు. ఆ తర్వాత నీ ముది మనవ సంతానాన్ని కూడా దేవుడు నీతిమంతులుగా మార్చి వాళ్ళను కూడా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేసే వ్యక్తివైతే, దేవుడిని పాటలు పాడి స్తుతించి కనపరిచే వ్యక్తివైతే, కృప చూపించి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమస్యలను అలా ఆపేస్తాడు. ఇప్పుడు నీ ఇంటిలో ఒక కొత్త అలలను పంపిస్తాడు. ఏ అలలాంటివి? ఏ తరంగాలంట? నీతి అనే తరంగాలు. ప్రజలాడు హల్లెలూయా. సమస్యలు ఎలా ఎడతెరిపి లేకుండా వచ్చాయో వాడిని అణిచివేసి నీతి కూడా నీ ఇంటిలోకి ఎడతెరిపి లేకుండా వస్తుంది నీ వంశములోకి. పాటలు పాడి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోడు బారిన నా జీవితమును వాడబారని కిరీటమునకై ఆది అపోస్తుల పునాది పైనే నీ నివాసముగా కట్టుచున్నావుగా. ఆది అపోస్తుల పునాది పైనే నీ నివాసముగా కట్టుచున్నావుగా. ఆహా నా ధన్యత, నాకెంతో ధన్యత. ఆహా నా ధన్యత, నాకెంతో ధన్యత. స్థిరమైన పునాదివి జీవిలో నా మంచి యేసయ్యా. స్థిరముగా నీపై నన్ను భూమిలో కట్టుచున్నావయ్యా. విలువలేని నాకు విలువను పెంచినది నీవేనయ్యా. విలువలేని నాకు విలువను పెంచినది నీవేనయ్యా. కొలువలేను నీ ప్రేమను, నిన్నే కొలుతునయ్యా. కొలువలేను నీ ప్రేమను యేసయ్యా, నిన్నే కొలుతునయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ గ్లోరీ. స్థిరమైన పునాదివి జీవిలో నా మంచి యేసయ్యా. స్థిరముగా నీపై నన్ను భూమిలో
కట్టుచున్నావయ్యా. గట్టిగా చప్పలు కొడుతూ గ్లోరీ, స్తోత్రం, హల్లెలూయా. వాగ్దానములను నా జీవితములో క్రమముగా అన్ని నెరవేర్చుటకై వాగ్దానములను నా జీవితములో క్రమముగా అన్ని నెరవేర్చుటకై విశ్వాసమనేది పునాది పైనే నీ వారసునిగా మలచుచున్నావుగా. విశ్వాసమనేది పునాది పైనే నీ వారసునిగా మలచుచున్నావుగా. ఆహా నా సౌఖ్యము, నాకెంతో సౌఖ్యము. ఆహా నా సౌఖ్యము, నాకెంతో సౌఖ్యము. ఆహా నా భాగ్యము, నాకెంతో భాగ్యము. ఆహా నా ధన్యత, నాకెంతో ధన్యత. ఆహా నా ధన్య గ్లోరీ, ఆమేన్ ఆమేన్ ఆమేన్, గ్లోరీ. ఆహా నా ధన్యత, నాకెంతో ధన్యత. ఆహా నా భాగ్యము, నాకెంతో భాగ్యము. ఆహా నా సౌఖ్యము, నాకెంతో సౌఖ్యము. ఆహా నా సౌఖ్యం, గ్లోరీ. ఆహా నా సౌఖ్యము, నాకెంతో సౌఖ్యము. ఆహా నా భాగ్యము, నాకెంతో భాగ్యము. ఆహా నా ధన్యత, నాకెంతో ధన్యత. ఆహా నా ధన్యత, నాకెంతో ధన్యత. ఆహా నా భాగ్యము, నా భాగ్యము, నాకెంతో భాగ్యము. ఆహా నా సౌఖ్యము, నాకెంతో సౌఖ్యము. ఆహా నా ధన్యత, నాకెంతో ధన్యత. ఆహా నా ధన్యత, నాకెంతో ధన్యత. ఆహా నా ధన్యత. విలువను పెంచినది నీవేనయ్యా. విలువలేని నాకు విలువను పెంచినది నీవేనయ్యా. కొలువలేను నీ ప్రేమను, నిన్నే కొలుతునయ్యా. కొలువలేను నీ ప్రేమను యేసయ్యా, నిన్నే కొలుతునయ్యా. కొలువలేను నీ ప్రేమను, నిన్నే కొలుతునయ్యా. ఆమేన్. కొలువలేను నీ ప్రేమను, నిన్నే కొలుతునయ్యా. కొలువలేను నీ ప్రేమను,
నిన్నే కొలుతునయ్యా. కొలువలేను నీ ప్రేమను, కొలువలేను నీ ప్రేమను, నిన్నే కొలుతునయ్యా. కొలువలేను నీ ప్రేమను, నిన్నే కొలుతునయ్యా. కొలువలేను నీ ప్రేసయ్యా. కృప చేత నింపండి, మీ శక్తి చేత నింపండి, మీ బలమ చేత నింపండి. నన్ను దాటి వెళ్ళవద్దయ్యా దేవా, నన్ను దాటి వెళ్ళవద్దు. నేను కృపను పొందుకున్నట్లుగా శక్తి చేత బలమ చేత నింపండి. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఆమేన్. విలువలేని నాకు విలువను పెంచినది నీవేనయ్యా. విలువలేని నాకు విలువను పెంచినది నీవేనయ్యా. కొలువలేను నీ ప్రేమను యేసయ్యా. నిన్నే కొలుతునయ్యా. కొలువలేను నీ ప్రేమను యేసయ్యా. నిన్నే కొలుతునయ్యా. ప్రేమగల తండ్రి, జీవమగల యేసయ్యా, సర్వశక్తి కనికరంగల దేవా, నీకు స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకు దిగివచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో బహు తేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సముద్రము ఘోషను, దాని తరంగముల ఘోషను అణచివేయువాడని నేనే అని మీరు మాట్లాడారు దేవా. సముద్రముల ఘోష అనగా భక్తిహీనుల నోటి నుండి వస్తున్నటువంటి బెదిరింపు మాటలని, వాటిని అణిచివేస్తానని. తరంగముల ఘోష అనగా విరోధంగా లేచినటువంటి శత్రువుల యొక్క కోపముతో కూడినటువంటి అల్లరిని చల్లారుస్తాను, అణిచివేస్తానని. అవే తరంగములని, తరంగముల ఘోష అని బహుతేటగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే సముద్రం యొక్క పొంగును అణిచివేస్తారని, అనగా వ్యామోహపు పొంగులను, చెడ్డ కోరికలను అణిచివేస్తారని రహాబు జీవితాన్ని మా ముందు నుంచి బహుతేటగా మీరు మాట్లాడారు. రహాబని వేసే జీవితమును, ఆమెలో ఉన్న చెడ్డ కోరికలను అణిచివేశావు. అణిచివేసి ఆవిడని బట్టి కుటుంబానికి రక్షణ ఇచ్చావు, ప్రపంచమంతా గణపరిచావు దేవా. అలాగే సముద్రపు పొంగనటువంటి చెడ్డ కోరికలను, వ్యామోహ పొంగులను అణిచివేసి రక్షిస్తానని, గణపరుస్తానని మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎత్తుగా లేస్తున్నటువంటి సముద్రపు తరంగములను కూడా అణిచివేస్తానని ఐగుప్తీయుల జీవితాన్ని మా ముందు మీరు మాట్లాడారు. ఇశ్రాయేలులకు ఐగుప్తు దేశములు విరోధంగా లేచినటువంటి ఐగుప్తీయులను 10 అద్భుతాలు అక్కడ చేసి వారిని అణిచివేశారు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి పాపమును, శాపమును, విగ్రహారాధన పద్ధతులను అణిచివేశారు. ఇశ్రాయేలులను అక్కడ గొప్ప చేశారు. ఈరోజు ఇశ్రాయేలు దేశములు, యెరూషలేము ప్రాంతములు కూడా వారిని గొప్పగానే ఉంచారు. ఓ పట్టణమా, నేను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ఆ వాక్య అక్షరాల ఇశ్రాయేలు జీవితం నెరవేర్చినందుకు స్తోత్రం. అలాగే
సముద్రం పొంగనే చెడ్డ కోరికలను అణిచివేసి ఎత్తుగా లేస్తున్నటువంటి అలలు అనేటువంటి పాపమును శాపమును విగ్రహారాధన పద్ధతిని అణిచివేసి మా గురించి జనులు గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా మమ్మల్ని దీవించాలని ఆశపడి ఇలా మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అయితే రహాబని ఆ స్త్రీ వలె ఆవిడ ఏ విధముగా దేవా నీ సేవకులను కాపాడిందో అలాగే కాపాడని ప్రార్థన చేసి సేవకులను కాపాడాలని, కాపాడయ్యా అని ప్రార్థన చేసి సంఘమును కాపాడాలని, అలాంటి ఆశను ఎప్పుడైతే, అలాంటి ప్రవర్తన మేము ఎప్పుడైతే కలిగి ఉంటామో మాకు విరోధంగా లేచినటువంటి సముద్రపు పొంగు అణిచివేయబడుతుందని, సముద్రం యొక్క తరంగములు అలలు అణిచివేయబడతాయని, మా గురించి జనాలు గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా మేము దీవించబడతామని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అలాగే మూడోదిగా సముద్రపు యొక్క అలలను అణిచివేస్తానని, కరడును పిలిచినట్లుగా, ఒక అల వస్తూ ఇంకొక అలని పిలిచినట్లుగా, ఒక సమస్య వస్తూ ఇంకొక సమస్యను పిలుస్తూ ఉన్నది. ఇలా సమస్యలు వెంబడి సమస్యలు ఎన్ని వచ్చినా ఆ సమస్యలు కంటే ఎత్తుగా పొర్లి ప్రవహించేటట్లు ఉన్నా, మిమ్మల్ని మించిన సమస్యలుగా ఉన్నా, మీకు అసాధ్యమైన సమస్యలుగా ఉన్నా కృప చూపించి ఆ సమస్యలను అణిచివేస్తాను. అలా అణిచివేయబడాలి అంటే, నది వలె మేము క్షేమముగా ఉండాలి అంటే, మా నీతి ఒక తరంగం తర్వాత ఇంకొక తరంగం వచ్చినట్లుగా, మా తర్వాత వచ్చేవారు నీతిమంతులుగా తీర్చబడి, ఆ తర్వాత వచ్చేవాడు నీతిమంతులుగా తీర్చబడి, ఇలా అలా వెంబడి అలా వచ్చినట్లుగా, తరంగం వెంబడి తరంగం వచ్చినట్లుగా, ఎడతెరిపి లేకుండా వచ్చిన సమస్యను అణిచివేసి ఎడతెరిపి లేకుండా నీతి పంపించి ఆశీర్వదిస్తానని. అయితే రాత్రి వేళ అనగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సమస్యలలో పాటలు పాడి నిన్ను స్తుతించాలని, పాటలు పాడి నిన్ను గనపరచాలని, పాటలు పాడి నిన్ను మహిమపరచాలని, పశ్చాత్తపడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకొని రోషముగా నీ కొరకు బ్రతకాలి. అప్పుడే వస్తున్నటువంటి అలలనే సమస్యలు అణిచివేయబడతాయి. ఎడతెరిపి లేకుండా నీతి అనేటువంటి అలలు వస్తాయి, వచ్చేవి ఆశీర్వదిస్తాయి. నది వలె సమాధానమును, నది వలె క్షేమమును తీసుకొని వస్తాయని దేవా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రమయ్యా. ఎత్తబడిన వాక్యం వృధా కాకూడదయ్యా. విన్న ప్రతి గుండెల్లో వాక్యాన్ని స్థిరపరచండి. వాక్యానుసారమైన జీవితం మీరు అనుగ్రహించండి అయ్యా. పశ్చాత్తాప కన్నీటాత్మను కుమ్మరించండి ప్రభువా. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డని దీవించమని అడుగుతున్నాను. ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి, తృప్తిపరచండి, సాధ తీర్చండి. పశ్చాత్తాప కన్నీటాత్మను కుమ్మరించండి, ఆశీర్వాదములకు యోగ్యముగా మార్చండి. మేము వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశిస్తానికి తగిన కృపచేత నింపమని నేను అడుగుతున్నా. బయలుదేరి పెడుతుండగా మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచి నీ ఘనమైన నామానికి మాత్రమే తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధమైన నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకు, ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరకును, మరి ముఖ్యంగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి గురించి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమె హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడినది. ఓపికతో దేవుని వాక్యం విన్న మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.